ఒక పెద్ద కళాకారుడు ఎస్పీబీ సార్. ఆయన విగ్రహం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సింగర్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఆయన ఒక మెయిన్ ఇన్స్పిరేషన్ అనమాట, పర్టికులర్లీ ఫర్ సౌత్ ఇండియన్ సింగర్స్. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీ అంటే ఎస్పీబీ గారి పేరు, ఘంటసాల గారి పేరు, అలా పెద్దవాళ్ళ పేరు నిలిచిపోయింది సార్. అది హిస్టరీకి అది ఇంకా ఒక బొట్టు పెట్టినట్టుగా, ఒక తిలకం పెట్టినట్టుగా, ఇంకా అందానికి అందం చేర్చినట్టుగా మా తెలంగాణ సీఎం గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మేము మొట్టమొదటిగా ఆయన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యాజ్ వెల్ as నాట్ ఓన్లీ ఫ్రమ్ ది సింగర్స్ ఫ్రెటర్నిటీ, యాజ్ వెల్ as being a Tamil అమ్మాయి born and brought up in Tamil Nadu, on behalf of Tamil Nadu people also we convey our sincere gratitude to honorable chief minister Revanth Reddy. దేశం గొప్పగా it celebrates SPB sir. మ్యూజిక్ ఆల్వేస్ సెలబ్రేట్స్. మ్యూజిక్ అనేటప్పటికీ కొంతమంది హిస్టరీలో నిలిచి పోతారు. దాంట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడూ, ఆయన పేరు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయనకి ఇక్కడ విగ్రహం నిర్వహించి మర్యాద చేసిన మా ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మా తమిళం వాళ్ళ సార్బుగా, అలాగే మ్యూజిషియన్స్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వివాదం రావడం పట్ల ఎట్లా చూస్తారు? బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం సరైనది కాదు సార్, ఇది అవసరం లేని ఒక విషయం సార్. ఎందుకంటే బాలు గారు హ్యాస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఆల్ ద లాంగ్వేజెస్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ తమిళ అమ్మాయి. మాకు బాలుగారు ఎలా ఒక దేవుడు లాగానో అలాగే తెలుగు జనాలకి కూడా తెలుగు ఫర్ కాంట్రిబ్యూషన్ అంటే ఫర్ ది సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డాక్టర్స్ ఆర్ లాయర్స్ ఆర్ అదర్ ప్రొఫెషన్స్. డెఫినెట్లీ మ్యూజిషియన్స్ కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తున్నారు. ఆయనలాగా అంటే తెలుగు వాళ్ళని గర్వపడుతున్నాం. తమిళ వాళ్ళకన్నా అంటే మా అమ్మ కడుపులో పుట్టలేదు ఆయన, మా తమిళనాడులో పుట్టలేదు, మా కర్ణాటకలో పుట్టలేదని ఎంతోమంది జనాలు తాపత్రయపడుతున్నారు. అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా గొప్పగా మనం అభిమానించాలి, గర్వహించాలి ఆయన గురించి. ఇది ఎవరైతే సరే సార్, తెలంగాణకైతే అంటే నాకే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది కదా, ఎవరో ఒక అతను ఆయన చాలా పోరాటం చేశారు, కష్టపడారు దేశం కోసం, ఆయన విగ్రహం పెట్టలేదు. ఆయన విగ్రహం కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అంతే.